గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. ప్రస్తుతం నేను విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాను. గత కొన్ని రోజులుగా అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కు పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ఇది ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి విజువల్స్ ఒకసారి మీరు క్లియర్గా చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ మీద మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అటు ప్రాజెక్టులన్నీ కూడా నిండు కుండలు తలపించిన నేపథ్యంలో ఇటు ప్రకాశం బ్యారేజ్ కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. తెలంగాణలో గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. అటు వర్షాలు అటు హైదరాబాద్ వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. అటు మూసీ నది లాంటి నదులు కూడా పూర్తిగా ఉగ్రరూపం దాల్చి మొత్తం అంతా కూడా ముంచె చేసిన పరిస్థితి. అప్పుడు ఈ వాటర్ అంతా కూడా మొత్తం అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చేటువంటి వరద నీరు అంతా కూడా పూర్తిగా అటు ప్రాజెక్టులకు చేరుతుంది. అటు శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్, అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్టులన్నీ కూడా వరద నీరు పెద్ద ఎత్తున చేరటంతో ఆ నీరంతా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతోంది. మొత్తం 69 గేట్లను కూడా మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. కృష్ణమ్మ పరవలు తొక్కుతూ సముద్రం వైపు వరవడిగా అడుగులు వేస్తున్న, పరుగులు పెడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు ఒకసారి క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు. మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకెత్తి కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం నీరంతా కూడా నేరుగా సముద్రంలోకి వెళ్తున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద పరిస్థితి అంటే నీటి మట్టానికి సంబంధించి 15 అడుగులుగా ఉంది. ఇప్పటికే నిన్న మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని ఒక్కసారి మీరు క్లియర్గా చూడొచ్చు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో మొత్తం ఇప్పుడు రెండవ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతుంది. ఇప్పటికే 15 అడుగుల నీటి మట్టానికి చేరుకుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్న నేపథ్యంలో అటు దాదాపు 5.5 లక్షల క్యూసెక్ల వరద నీరు కిందకు విడుదల చేస్తున్నారు అధికారులు. మొత్తం 69 గేట్లను కూడా పూర్తిగా పైకి ఎత్తి కిందకి నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి. అటు తూర్పు పశ్చిమ డెల్టా పరిధిలో ఉన్నటువంటి కాలువలకు 8,800 పైగా క్యూసెక్ల నీటిని కిందకి కాలువలకు వదులుతున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతూ ఉంది. మీరు విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. మొత్తం ఘాట్ల వద్ద కూడా పెద్ద ఎత్తున నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి. నిన్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇక్కడికి వచ్చి పరిస్థితులను పర్యవేక్షించారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితులను పర్యవేక్షించారు. ఇప్పటికటు నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించిన ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు. ఎవరు కూడా నదీ పరివాహక ప్రాంతంలోకి వెళ్ళొద్దు, నది దగ్గరికి వెళ్ళే ప్రయత్నాలు చేయొద్దని చెప్తున్న పరిస్థితి. మరోవైపు అటు పులిచింతలు కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, అదేవిధంగా శ్రీశైలం కావచ్చు, ఈ ప్రాజెక్టులు అన్నిటికీ కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ఆ నీరంతా కూడా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి పోటెత్తుతున్న పరిస్థితి. అటు వాగులు వంకలు కూడా పొంగి పొర్లుతున్న నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్కి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. అంటే ఊహించిన విధంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా అటు తెలంగాణకు సంబంధించి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కూడా తెలంగాణలో కంటిన్యూగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా వరద నీరంతా అటు వాగులు వంకల ద్వారా అదేవిధంగా ప్రాజెక్టులు కూడా వచ్చి చేరుతూ ఉంది. పులిచింతల ప్రాజెక్టు కూడా నిండుకుండను తలపిస్తున్న నేపథ్యంలో ఆ నీరంతా కూడా ఇప్పుడు కిందకి విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు ప్రాజెక్టుల నుంచి వచ్చేటువంటి వరద నీరు అదేవిధంగా వాగులు వంకల నుంచి వచ్చేటంత వరద నీరంతా కూడా పూర్తిగా ప్రకాశం బ్యారేజ్కి వచ్చి చేరుతుంది. దీంతో ఉన్నట్టుండిగా కూడా ప్రకాశం బ్యారేజ్ వద్ద పెద్ద ఎత్తున నీటి మట్టం కూడా పెరిగింది. 15 అడుగుల ప్రస్తుతం నీటి మట్టం ఉంది. దాదాపు 5.5 లక్షల క్యూసెక్ల వరద నీటిని కిందకు విడుదల చేస్తున్న పరిస్థితి. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. క్లియర్గా మొత్తం వరద నీరంతా కూడా పూర్తిగా కిందకు విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే అధికారులు అప్రమత్తం చేశారు. నిన్న రాత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ పరిస్థితులను కూడా పర్యవేక్షించారు. అధికారులకు సూచనలు కూడా చేసిన పరిస్థితి. ఇప్పటికటు నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. మరోవైపు ముఖ్యంగా ఇప్పుడు దసరా మహోత్సవాల నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు లక్షలాదిగా ఇక్కడికి తరలి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భక్తులకు సంబంధించి కూడా భద్రతా ఏర్పాట్లు
కట్టుదిట్టం చేయాలని చెప్పి ఇప్పటికే అధికారులకు కలెక్టర్లు జిల్లా యంత్రాంగం అంతా కూడా సూచించిన పరిస్థితి. అటు నిన్న రాత్రి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఆ ఘాట్లన్నింటిని కూడా పరిశీలించారు. దుర్గా ఘాట్, భవానీ ఘాట్, సీతమ్మ వారి పాదాలు తదితర ప్రాంతాల్లో పర్యటించి అధికారులకు సూచనలు కూడా చేశారు. భక్తులకు సంబంధించి భద్రతకు తీసుకోవాల్సిన చర్యల మీద అధికారులకు దిశానిర్దేశం కూడా చేశారు. కృష్ణానది ఘాట్లలో 2 అంచెల బారికేటింగ్ ఏర్పాట్లు చేసినట్లు కూడా తెలిపిన పరిస్థితి. అటు జల్లు స్నానాలు చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎవరు కూడా భక్తులు ఘాట్ల వద్దకు వెళ్ళి ఆ స్నానాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు, అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే కృష్ణానది ఉగ్రరూపం దాల్చింది. అంటే భారీ వర్షాల సమయంలో ఎంత నీరైతే బ్యారేజ్కి చేరుతుందో అంతకు మించి ఇప్పుడు 5.5 లక్షలకు పైగా క్యూసెక్లకు పైగా వరద నీరంతా కూడా ఎక్కడికి చేరుకోవడంతో, బ్యారేజ్కి చేరుకోవడంతో ముందస్తుగా ఏర్పాట్లన్నీ కూడా చేశారు. అటు గజ ఈతగాళ్ళను కూడా ముందస్తు జాగ్రత్తగా వాళ్ళని కూడా సిద్ధం చేశారు. ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే కనుక ముందస్తుగానే వాళ్ళని గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. భక్తులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అధికారులు చెప్పేటువంటి సూచనలు పాటించి అటు సిబ్బంది సూచనలు కూడా పాటించాలని, అది వరద నీటిలో కూడా ఎవరు కూడా దిగే సాహసం చేయకూడదని చెప్పి ఇప్పటికే అధికారులు సూచనలు చేస్తున్న పరిస్థితి. రేపు మూలా నక్షత్రం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తుగానే అధికారులు కూడా ఇక్కడ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఘాట్లకు సంబంధించి ముఖ్యంగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా ప్రకాశం బ్యారేజీకి దసరా మహోత్సవాల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చేస్తుంది. అది భక్తులు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన ఆర్టీవీ బ్యారేజ్ నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.